దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరులారా, ఈరోజు సోమవారం పరిచర్య వైజాగ్ ఆర్కే బీచ్ నందు కొంతమంది ప్రజలను దర్శించడానికి, వ్యక్తిగత సువార్త తెలియజేయడానికి, కరపత్రికలు అందించడానికి ప్రభు కృప చూపి ఉన్నారు. మరి ఇంకా పరిచర్య విషయాల్లో దైవజనులు కెఎస్ రాజు గారు, అదేవిధంగా దైవజనులు శ్రీతేజ గారు, మరి మేము కలిసి పరిచర్య నిర్వహించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. పత్రికలు తీసుకున్న ప్రతి బిడ్డ రక్షణ మారుమనసు కొరకు ప్రార్థన చేద్దాం. మీరు కూడా మాతో ఏకీపించి ప్రార్థించండి. దైవజనులు పెద్దలు కెఎస్ రాజు గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. ప్రేమానమ్మకం కలిగిన నా తండ్రి, శ్రేష్టమైన దేవానికి వందనాలు. ఈ వైజాగ్ మహాపట్టణంలో ఆర్కే బీచ్ నందు అనేకులకు సువార్త ప్రకటించడానికి, కరపత్రికలు అందించడానికి, వ్యక్తిగతమైనటువంటి ఆయా మాటలు చెప్పడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. ఆత్మలన్నీ నీ వైపు మళ్లించబడను గాక, దీవించబడును గాక. అనేకులకు మార్పు కలిగి నీ వైపు నాయన ఆకర్షించబడి ఆయా నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడే బిడ్డలుగా ఉంటామని ప్రార్థన చేస్తున్నాను. నాయన పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. పత్రికలు ఇచ్చుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ కాపుదలలో ఉంచండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అదేవిధంగా మన మధ్యలో ఉన్న దైవజనులు శ్రీతేజ గారు కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ గణనామం బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో ఈ యొక్క పూట వైజాగ్ మహాపట్టణము ఆర్కే బీచ్ నందు దేవుని పరిచర్య చేయడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు దయాళుడు అనేటటువంటి ఈ కరపత్రికను అనేకులకు పంపిణీ చేయడం జరిగింది. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 8వ వచనం ప్రకారం యెహోవా దయా దాక్షిణ్య పూరుడు అనే మాటను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కరుణామయుడు. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఖచ్చితంగా వారిని ఎల్లవేళలా కాపాడేటటువంటి దేవుడు కనుక ఆయన దయలో మిమ్మల్ని అందరూ ఉండాలని మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఎవరైతే ఈ కరపత్రికను పొందుకున్నారో వారందరూ కూడా దేవుని దయందు, మనుషుల దయందును ఎదిగి వర్ధిల్లును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.